అక్రమ నిర్మాణాలపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కమర్షియల్ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడ బోయిపల్లి కాలనీలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కమర్షియల్ నిర్మాణాలు, బాక్స్ క్రికెట్ కోర్టును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బందిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి యత్నించారు స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి, పలువురు నేతలు. కాసేపు హైడ్రా అధికారులకు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలు హైడ్రా అధికారులను దూషించారు. వాగ్వాదానికి దిగుతూ దాడి చేసేందుకు యత్నించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ బోయిపల్లి ఎన్క్లేవ్ కాలనీ వాసులు బోయిపల్లి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. 1982 జీపీ లేఅవుట్ చేసి ఫ్లాట్లను విక్రయించారని ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 39, 40, 41, 42, 44లో మొత్తం 5 ఎకరాలు 7 గుంటల భూమి ఉంది. లేఅవుట్లో 236 గజాల పార్కు స్థలం కబ్జా చేసిన భూ యజమానులు. లేఅవుట్లో 3 రోడ్లను కాలనీవాసులకు చూపించారు భూ యజమానులు. రోడ్లు మూసివేయడంతో కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాలనీవాసుల ఫిర్యాదుతో దాదాపు 40 మంది హైడ్రా అధికారులు పార్క్ ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేందుకు వెళ్లగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి యత్నించారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బడంగ్పేట్ కార్పొరేషన్ బోయిపల్లి కాలనీ మాది. రోడ్ నెంబర్ 123 అండి. మాకు రోడ్లు లేఅవుట్లో చూపించిన రోడ్లు ఇవ్వట్లేరండి. లేఅవుట్లో చూపించిన రోడ్లు ఇవ్వకపోయేసరికి 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాము. ఇస్తా అన్నారు. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఒకటి స్టార్ట్ చేశారు. మా రోడ్డు మాకు ఇవ్వండి సార్, మాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని మేము అన్నాం. చాలా రిక్వెస్ట్ చేసి జరిగింది. ఎంత చేసినా వాళ్ళు రోడ్ను మొత్తం టోటల్గా క్లోజ్ చేసి గోడలు కట్టడం జరిగిందండి. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము, కమిషనర్ని కలిసినాము, వార్డు కార్పొరేటర్ని కలిసినాము, అందరినీ కలిసినాం, ఎమ్మెల్యే గారిని కలిసినాం. ఎక్కడ మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందు గురించి మేము హైడ్రా దాకా వెళ్లాల్సి వచ్చింది. హైడ్రా మా సమస్యకు పరిష్కారం చూపించింది. ఈరోజు మా సమస్య పరిష్కారం అయిందని నమ్ముతున్నామండి. స్థానిక పోలీసులకు బందోబస్తు సమాచారం ఇచ్చినట్టు హైడ్రా అధికారి తిరుమలేష్ తెలిపారు. బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు హైడ్రా అధికారి తిరుమలేష్ వివరణ ఇచ్చారు. అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు.